ఈ మొక్కకి మినిమం ఒక 7 గంటల ఎండైనా తగిలిందనుకోండి, మొక్క చాలా హెల్తీగా అయితే పెరుగుతుంది. ఇట్లా ఈజీగా నేను కిచెన్ వేస్ట్ తోటైతే ఈ మొక్కనైతే ఈ విధంగా నాటుకున్నాను. ఇలా నాటుకున్న తర్వాత దీన్నైతే మనం మంచిగా రోజు వాటర్ వేసుకున్నా సరే, డే బై డే వేసుకున్నా కానీ సరిపోతుంది. అంటే కొంచెం మొండి మొక్క అనే చెప్పేయచ్చు. ఈ విధంగా నాటుకున్న తర్వాత ఇది హైబ్రిడ్ మొక్క అండి, కొంచెం చిన్నగా ఉంది. ఇందులో నాటుది కూడా ఉంటుంది, ఇంకా కొంచెం అది కొమ్మలు కొమ్మలు గుబురుగా వస్తుంది. ఈ మొక్కని పెరుగుతూ ఉంటే నేను ఇంకా ముందు రాబోయే వీడియోలలో అయితే చూపిస్తూ ఉంటాను. ఇంకా ఈ లోపు ఊరు వెళ్తే కూడా మీకు అక్కడ కూడా చూపిస్తాను నేను. ఇంకా ఈ మొక్క ఒకటే ఉంది కాబట్టి నేను కొమ్మలతో ఎలా నాటుకోవాలనేది చూపించలేకపోతున్నాను. ఇంకా రాబోయే వీడియోలలో అయితే చూపిస్తాను. ఇప్పుడు మనము మొక్క తెచ్చుకున్నాము, నాటుకున్నాము. దీనివల్ల ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటంటే, ఇదేంటంటే మనము పండుగల సీజన్లో ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది దేవుడికి